ఎంతమంది నాయకులు తెలుగుదేశంలో దాన్ని ప్రతిపాటించిన 15 ఏళ్ళు బాబు చంద్రబాబు నాయుడు ఓడగొట్టింది. మీరు మాత్రం మంత్రి పదవి అనుభవించారు. ఎవరైనా పూర్తి గీసుకుంటాడు, గడ్డ గీసుకుంటాడు. అనుభవం గీసుకున్న లీడర్ చూసినావా? చూడలేవు. మరి ఆయనే పాపం కేటీఆర్ను తప్పుదో పట్టించిండు, కేసీఆర్ తప్పుదో పట్టించిండు. అది నాశనం అయిపోయింది. పార్టీకి వచ్చింది. ఏం చేస్తున్నాడు తెలియదు. ఆయన ఎన్నుకుంటారో స్పెషలిస్టు. మరి ఈరోజు మీకు ఒకటే మాట చెప్తున్నా, కొండ మూరి లెక్క మీకు ఇజ్జత్ ఉంటే, కొండ మూరి లెక్క మానవత్వం ఉంటే మీరు బయట పాటించిన వచ్చిన రాజీనామా చేసి మనకి సురేఖ నిలబడుతుంది. పరిస్థితి ఏందని వర్గాల్లో కూడా దరిద్రమైన నాయకుడు తయారయ్యాడు. 75 ఏళ్ళ ముసలోడు మన నాయకుడికి వచ్చాడు. 2 గాళ్ళు అందుకున్నాడు. పాత ఎమ్మెల్యే ఎక్కడే. ఈ ఒక్కసారి నన్ను గెలిపి వచ్చేసారి నీకే వదిలిపెడతా అని చెప్పిండు. ఇది పరిస్థితి. వరంగల్ కాంగ్రెస్ లో వర్గ విభేదాలు మొదలైనట్టే తెలుస్తుంది. కొత్త పాత నేతల మధ్య దూరం కూడా పెరుగుతున్నట్లు మరోసారి రుజువవుతూ ఉంది. ఆ పార్టీ సీనియర్ నేత కొండా మురళి హాట్ కామెంట్ చేశారు. సొంత పార్టీ నేతలపైనే విమర్శలు చేస్తూ ఉన్నారు. ఆ వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం రాజకీయ వర్గాల్లోనూ జోరుగా చర్చ కూడా కొనసాగుతోంది. ఎక్కడ నేతల పేరు చెప్పకుండా వారి రూపురేఖలు, గతంలో చేసిన పనులు ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు కొండా మురళి. పరోక్షంగా కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డిని ఉద్దేశిస్తూ మాట్లాడారు. ఆయన కనుబొమ్మలు లేని నాయకుడు, గతంలో టీడీపీలు బస్టు పట్టించారని విమర్శించారు. తర్వాత బీఆర్ఎస్ లో చేరి కేటీఆర్ కు వెన్నుపోటు పొడిచారన్నారు. మరో నేత ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ కాంగ్రెస్ లో చేరి పెత్తనం చేస్తున్నారని కొండా మురళి మండిపడ్డారు. ఆ నేతలకు ఇజ్జత్ ఉంటే పదవులకు రాజీనామా చేసి మళ్ళీ గెలిచి నిలవాలని వాళ్లకు సవాలు చేశారు ఆయన. మొదటి నుంచి కొండా దంపతుల చుట్టూ వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో వరంగల్ జిల్లాలో కొండా మురళి విస్తృతంగా పర్యటిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయనపై ప్రతిపక్షాలు, ప్రత్యర్థులు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కొండాకు పోలీసులు ఎస్కార్ట్ గా ఉంటున్నారని విమర్శిస్తూ ఉన్నారు. ఆయనకు అధికారికంగా ఎలాంటి పదవి లేకున్నా ఎందుకు అంత సెక్యూరిటీ ఇస్తున్నారని మండిపడుతూ ఉన్నారు. ఈ వివాదంపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు కొండా మురళి. పోలీస్ శాఖలో కోవట్టులు ఉన్నారని తెలియజేశారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టిస్తున్నా వరంగల్ ఈస్ట్ లో పర్యటిస్తున్నారని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో మరో నేతకు కూడా చోటు లేదని తెలియజేశారు. వచ్చే ఎన్నికల్లో పరకాలలో తన కుమార్తె పోటీ చేస్తారని కొండా మురళి స్పష్టం చేశారు. మొన్నటి ఎన్నికల్లో 75 ఏళ్ల వ్యక్తి తమ కాళ్ళు పట్టుకుని గెలిచారని హాట్ కామెంట్ చేశారు. సురేఖ మంత్రి పదవి పోతుందని కొందరు ప్రచారం కూడా చేస్తున్నారని, ఆమె పదవికి ఎలాంటి డోకా లేదని తెలియజేశారు ఆయన. కొండా మురళి వ్యాఖ్యలతో వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో కలకలం రేగింది. దీంతో జిల్లా కాంగ్రెస్ ముఖ్య నేతలు అత్యవసరంగా సమావేశమయ్యారు. వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి క్యాంప్ ఆఫీస్లో భేటీ జరిగింది. కొండా మురళి వ్యాఖ్యలపై నేతలంతా చర్చించుకుంటూ ఉన్నారు. ఇలాంటి వ్యాఖ్యలను సహించకూడదని నేతలంతా ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, కడియం శ్రీహరి, బసవరాజు సారయ్య, ఎర్రబెల్లి స్వర్ణ, ఇతర నేతలు పాల్గొన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా కాంగ్రెస్ లో నేతల గొడవలు సర్వసాధారణమని రాజకీయ పండితులు చెబుతున్నారు. మరి చూడాలి వరంగల్ జిల్లా నేతల గొడవలను సీఎం, పీసీసీ చీఫ్, అధిష్టాన పెద్దలు ఎలా పరిష్కరిస్తారు.